సో ఎంఎల్ టైలర్ తుజా ఎంఎల్ టైలర్ చెప్పిన దాని ప్రకారం తుజా కిడ్నీ ఎఫెక్షన్స్ లో బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆవిడ. It affects the kidneys with a frequent urination and all sorts of pathological urine, including sugar. Also, urine like water. So, అన్ని రకాలైన యూరిన్లో ఏదైతే ఆల్బుమిన్, ప్రోటీన్స్, లేకపోతే పస్, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే ఆ యూరిన్ లో ప్రజెంట్ అయ్యవగలిగే అన్ని రకాల డిసీజెస్ ఈ తుజాన్ అనేది క్యూర్ చేయగలదు. అలాగే ఎంత అబ్నార్మల్ యూరిన్ ప్రొడ్యూస్ చేయగలదో ఆల్సో యూరిన్ లైక్ వాటర్. సో మరి యూరిన్ అనేది యూరిన్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మనం టెస్ట్ చేస్తే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ వాటర్లో యూరిన్ లో దొరికే ఎలిమెంట్స్ వాటర్లో ఉండవు. సో అంత పేల్గా ఆ ఎలిమెంట్స్ అన్ని మిస్ అయ్యేలాగా కూడా, అంటే యూరిన్ అని అంటే యూరియా అనేది బయటికి రావాలి. యూరియా బయటికి రాలేదు, ఏమవుతుంది అప్పుడు? యూరిన్లోకి వచ్చే యూరిన్ మనకి యూరినరీ బ్లాడర్ నుంచి వచ్చే వాటర్లో యూరియా కనిపించదు అని అనుకుందాం. అంతా ఫిల్టర్ చేయకుండా బాడీలోనే ఉంచేస్తూ ఉంది. మిగతా కాల్షియం కానీ మిగతా ఎలిమెంట్స్ కానీ ఏది బయటికి రానివ్వకుండా, కిడ్నీ ఫిల్టర్ చేయకుండా బాడీలోనే ఉంచేస్తూ ఉంటే బయటికి H2O మాత్రమే వస్తుంది. సో నువ్వు టెస్ట్ చేపిస్తే ఉండవలసిన, బయటికి రావాల్సిన మినిమం ఎలిమెంట్స్ కూడా కనిపించవు. దాన్ని వాటరీ అని అంటాము. యూరిన్ లైక్ వాటర్. ఇట్ హ్యాస్ గ్రేట్ యాక్షన్ ఆన్ యానస్ అండ్ జెనిటేలియా. యానస్ ఫిజర్డ్, పెయిన్ఫుల్ టు టచ్, ఆఫెన్ విత్ వాట్స్. సో ఇక్కడ ఫిజర్డ్ అని అంటున్నాం. మరి ఫిజర్డ్ సిఫిలిటిక్ సిమ్టమ్. ఆ సిఫిలిటిక్ సిమ్టమ్ తో పాటే యానస్ దగ్గర వాట్స్ కూడా ఉంటాయి, కాండైలోమేటా అని అంటాం మనం. సో యానస్ దగ్గర వాట్స్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ ఇమ్మెన్స్ నెంబర్స్ ఆఫ్ ఫ్లాట్ మాయిస్ట్ మ్యూకస్ ట్యూబర్కిల్స్ ఆర్ కాండైలోమేటా అరౌండ్ యానస్. ఇక్కడ మనకి కెంట్ లో ఒక మాట చెప్తాడు, వాట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ఎక్స్క్రీసెన్సెస్ అని అంటాడు తప్పితే వాట్స్ మాత్రమే ఉంటాయి, తుజాలో వాట్స్ మాత్రమే ఉంటాయని చెప్పడు. వాట్ లాగానే కనిపిస్తుంటాయి కానీ అవి వాట్స్ కాదు. అవి ఏవి అయి ఉండొచ్చు? ట్యూబర్కిల్స్ అయి ఉండొచ్చు, లేదా కాండైలోమేటా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ట్యూమర్స్ అయి ఉండొచ్చు. కానీ వాట్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మ్యూకోక్యూటేనియస్ జంక్షన్ దగ్గర, యానస్ దగ్గర ఫిజర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాట్స్ కూడా ఉంటాయి. ఈ రెండు కాంబినేషన్ తోటి ఉన్నప్పుడు వాట్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా తుజాని ఆలోచించడం అనేది మంచిది. ఎస్పెషల్లీ ఇన్ సైకోటిక్ సబ్జెక్ట్స్. పర్టికులర్ గా చెప్తూ ఉన్నారు చూడండి, సైకోటిక్ సబ్జెక్ట్స్. నిన్న చెప్పాను, ఎక్కువగా సైకోటిక్ సిమ్టమ్సే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటే సైకోటిక్ ఫేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఒంటి మీద. స్వెట్ అబౌట్ జెనిటేలియా అఫెన్సివ్. ఆ అఫెన్సివ్ అనేది హనీ టైప్, సాల్టీ టైప్ కాకుండా. వాటి అంటే కాలీఫ్లవర్ ఎక్స్క్రిసెన్సెస్ అబౌట్ యానస్ అండ్ జెనిటేలియా. ఇట్ హ్యాస్ ద సివియర్ బ్యాక్ఏక్ ఆఫ్ ద స్మాల్ పాక్స్, ఫర్ విచ్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ ఏ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ, బీయింగ్ వన్ ఆఫ్ ద డ్రగ్స్ దట్ ప్రొడ్యూసెస్ అండ్ క్యూర్స్ పస్చులర్ ఎరప్షన్స్. తుజాకి ఇట్లాంటి ట్యూమర్స్, వాట్స్, కాండైలోమేటా, సైకోటిక్ ఫీచర్సే కాదు, పస్చులర్ ఎరప్షన్స్ ని కూడా తగ్గించగలిగిన శక్తి ఉంది అని చెప్తూ ఉన్నారు ఈవిడ. దట్ తుజా కెన్ ప్రొడ్యూస్ వాట్స్. We had a curious proof years ago. One of our horses had a few warts, probably had been cauterized at some time or other. The coachman was given a small bottle of Thuja mother tincture with instructions to put some of this into water to bath the warts. He misunderstood and put the lot into the horse drinking water, and presently there was a most extraordinary exemplification of the Thuja warts, their character and their most typical situations. Thuja వాట్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు అని ఎలా తెలిసింది అని అంటే, ఒకటి మన వాళ్ళు ప్రూవింగ్స్ చేసి మనుషుల మీద కనిపెట్టడంతో పాటు, ఒకప్పుడు వాట్స్ కూడా హార్సెస్ కూడా వాట్స్ వచ్చేవి.
తుజా మదర్ టించర్ ఇవ్వండి, తుజా తోటి దాన్ని వాష్ చేయండి అని చెప్పేవాళ్ళు. కానీ ఒక్కోసారి వీళ్ళు ఎక్కువ ఇస్తే మెడిసిన్ ఎక్కువగా తొందరగా తగ్గిపోతాయనన్న దృష్టితోటి తుజా మదర్ టించర్ 1 లీటర్ పోసేసారనుకో, ఆ నీళ్లు తాగి 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 ఆ హార్ట్స్కి మళ్ళీ వాట్స్ ప్రొడ్యూస్ అవటం హార్సుల్లో కూడా జరిగింది. దీన్ని బట్టి తుజా వాట్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు అని మనకి కన్ఫర్మ్ అవుతుంది ప్రూవింగ్స్ తో పాటు. నెక్స్ట్, one of Hahnemann's black letter symptoms is on exposure of the body to warm air, shivering all over, rigor with much yanning, the warm air feels cold to him and the sun seems to have no power to warm him. ఈ మనకి హార్ట్ సిమ్టమ్స్ ఒకటి మనం రాసుకున్నాం అక్కడ, ఎక్సెప్ట్ సంథింగ్ అని అనేది హార్ట్ పేషెంట్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు, హార్టే ఎంత హార్ట్ ఉన్నా సరే కోల్డ్ గానే అనిపిస్తుంది వాళ్ళకి. అంటే అంత చిల్లీ పేషెంట్స్ వాళ్ళు. స్వెటర్ కప్పుకున్నా సరే, వాళ్ళు దుప్పట్లు పెద్ద పెద్ద 4-5 దుప్పట్లు కప్పుకున్నా సరే ఇంకా చలిగానే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, హ్యాన్మెన్స్ ఆన్ ఎక్స్పోజర్ ఆఫ్ ద బాడీ టు ద వామ్ ఎయిర్. వామ్ ఎయిర్ ఎలా వస్తుంది? ఒకటి మిషన్ తోటి ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే వాతావరణంలో మార్పు రావాలి, లేదా నువ్వు దుప్పటన్నా కప్పుకోవాలి, లేకపోతే రూమ్ లో తలుపులు వేసుకోనన్నా ఉండాలి. అప్పుడు వార్మ్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. షివరింగ్ ఆల్ ఓవర్, అంత వార్మ్ ఎయిర్ అయినా సరే వీడు షివర్ అవుతూనే ఉంటాడు. రైగర్ విత్ మచ్ యానింగ్, ద వార్మ్ ఎయిర్ ఫీల్స్ కోల్డ్ టు హిమ్ అండ్ ద సన్ సీమ్స్ టు హ్యావ్ నో పవర్ టు వార్మ్ హిమ్. అంటే అంత చిల్లీ పేషెంట్, అంత కూల్ పేషెంట్. అక్కడ రాసుకోండమ్మా, చిల్లీ వామ్. మనం మొన్న రాసాం దీని గురించి, ఒక్కసారి చూసారా, కెంట్ వచ్చేసి హార్ట్ పేషెంట్ అని ఇచ్చాడు, బట్ ఆయన శిష్యురాలైన తుజా ఎంఎల్ టైలర్ హ్యానిమన్ చిల్లీ పేషెంట్ అని చెప్తున్నాడు అని ఉంది. తుజా అనేది రెండిట్లోనే పెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ వేయండి. మనకి అది మనం చదువుతూ ఉన్నప్పుడే ఒక క్లారిటీ రావాలి. తుజా హ్యాస్ పెక్యులియర్ స్వెట్స్, ఆయిలీ, స్వీటిష్, ఫీటిడ్ and a unique condition of profuse sweat only on uncovered parts. This has suggested the curative use of Thuja in diverse diseases and conditions reported from time to time in our literature. So Thuja has peculiar sweats. Thuja ki sambandhinchi మనం పేషెంట్ ని ఐడెంటిఫై చేయాలి అంటే వాళ్ళ స్వెట్ గురించి ఎక్కువగా అడగాలి. మనం క్యాల్కేరియా కార్బ్ లో కూడా స్వెట్టింగ్ చూస్తూ ఉంటాం, విపరీతమైన స్వెట్టింగ్ అని అనేది. అలాగనే తుజాకు సంబంధించి కూడా స్వెట్ గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అడగాలి. స్వెట్ వచ్చేసి ఆయిలీగా ఉంటుంది, అంటే సెబేషియస్ సెక్రేషన్, స్వెట్ గ్లాండ్స్ సెక్రేషన్ రెండు ఒకే చోట ఉంటాయి. ఆ సెబేషియస్ గ్లాండ్ ఆ స్వెట్ గ్లాండ్ కిందనే ఉంటుంది. ఈ రెండు మిక్స్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ స్వెట్ తో పాటు రెండు మిక్స్ అయిపోయి రావటం వలన జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది, స్టిక్కీగా అనిపిస్తుంది, ఇలాగంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది. అది చెప్తూ ఉన్నాడు. ఆయిలీ, స్వెట్ అండ్ స్వీటిష్ ఓడర్, సాల్టీ ఓడర్ ఉండాల్సింది, స్వీటిష్ ఓడర్ అండ్ ఫీటెడ్, కంపు కూడా కొడుతుంది. అండ్ ఏ యూనిక్ కండిషన్స్ ఆఫ్ ప్రొఫ్యూజ్ స్వెట్ ఓన్లీ ఆన్ అన్కవర్డ్ పార్ట్స్. యూనిక్ కండిషన్ ప్రొఫ్యూజ్ స్వెట్ ఓన్లీ అన్కవర్డ్ పార్ట్స్. ఎక్కడి వరకు? మనకి ఏదైతే ఓపెన్ ఎయిర్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో అన్కవర్డ్ పార్ట్, అక్కడ మాత్రమే స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, కవర్డ్ పార్ట్ అంతా స్వెట్టింగ్ ఉండదు. దిస్ హ్యాస్ సజెస్టెడ్ ద క్యూరేటివ్ use of Thuja in diverse diseases and conditions reported from time to time in our literature. ఇది ఒక్క సిమ్టమ్స్ ని బట్టే మన స్టాల్వర్డ్స్, ఇంతకు ముందు హోమియోపతి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఈ అన్కవర్డ్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో స్వెట్టింగ్ ను బట్టే మనకి
ఎక్కువ కేసులు చేస్తున్నాయి. లిటరేచర్లో ఈ సిమ్టమే ఎక్కువగా డిటర్మినేటెడ్ సిమ్టమ్ అని అంటారు. అంటే ఇది డిసైడ్ చేసింది, ఈ సిమ్టమే డిసైడ్ చేసింది కేసుల్లో. చాలా రకమైన కేసుల్లో, ఒక్క రకమైన కేసులు కాదు, డైవర్స్ డిసీజ్. అది కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, రీనల్ వేరే ఎగ్జిమా కావచ్చు, లేకపోతే వాట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఆయిలీ స్వీటిష్ స్మెల్ అండ్ స్వెట్ అన్కవర్డ్ పార్ట్స్ ఓవర్ ద అన్కవర్డ్ పార్ట్స్ అనే సిమ్టమే డిసైడ్ చేసింది అని చెప్తూ ఉంది ఈవిడ. ఇట్ వాస్ ద డిటర్మైనింగ్ సిమ్టమ్ ఇన్ ఏ కేస్ ఆఫ్ మయోసైటిస్ ఆసిఫికెన్స్ where it made an extraordinary change in the case and started deacidification. సో ఇక్కడ ఏంటి, మయోసైటిస్ ఆసిఫికెన్స్ మీకు దీంట్లో వస్తుంది, ఆర్థోపెడిక్స్ లో వస్తుంది. ఆల్రెడీ ఈ సీనియర్స్ ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. మయోసైటిస్, మయో మీన్స్ మజిల్, ఐటిస్ అని అంటున్నాడు కాబట్టి మజిల్ ఇన్ఫ్లమేషన్. ఆసిఫికేషన్స్, ఆసిఫై అంటే బోను లేదా కాల్షియం లేదా హార్డెండ్ థింగ్ అనేది. సో మజిల్ బోన్ లాగా తయారైపోవటం, అంటే అంత గట్టిగా తయారైపోవటం. మజిల్ ఇప్పుడు ఫ్లాబీగా ఉండాలి కదా, ఫ్లాబీగా ఉండకుండా మెత్తగా జున్ను ముక్కలాగా హార్డ్గా తయారైపోవటం. ఇట్ వాస్ ద డిటర్మైనింగ్ symptom in case of myositis acificans where it made an extraordinary change in the case and started deacidification. ఈ స్టేట్మెంట్ నుంచి మీకు ఒక విషయం అర్థం కావాలి. ఈ మయోసైటిస్ ఆసిఫికెన్స్ కి సంబంధించిన ఏ సిమ్టమ్ తీసుకోకుండా అతని క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ ఏదైతే ఉందో, ఆయిలీ ఫేస్, స్వీటిష్ స్మెల్ ఆఫ్ ద స్వెట్, ఇదే తీసుకొని తుజా అనేది ప్రిస్క్రిప్షన్ ఇచ్చారనమాట. మయోసైటిస్ ఆసిఫికెన్స్ సంబంధించిన కామన్ సిమ్టమ్స్ ఏవి వాళ్ళు తీసుకోవాలా. హార్డ్ గా ఉంటుంది, మజిల్ అంతా సాఫ్ట్ గా ఉండాల్సిన హార్డ్ గా ఉంటుంది, మూవ్మెంట్ చేయలేడు, దాని గురించి ఫంక్షనల్ గా ఏమీ తీసుకోవాలా. అతను ఆ డిసీజ్ తోటి ఉన్నప్పుడు అతని బాడీలో ఏది క్యారెక్టరిస్టిక్ సిమ్టము అన్నది మాత్రమే ఆలోచించారు, దాన్నే హైలైట్ చేసుకున్నారు. మెంటల్లీ తుజా మేక్స్ మిస్టేక్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్, స్పీక్స్ స్లోలీ at a loss for the words. సో ఈ తుజా పేషెంట్ యూజువల్ గా చదివేటప్పుడు రాసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. అందుకని మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా స్లోగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు, నేను మిస్టేక్స్ ఏమైనా చేసేస్తానేమో అన్న భయం ఉంటుంది అతనికి. నేను మాట్లాడుతుంటే మిస్టేక్స్, రాస్తుంటే మిస్టేక్స్ చేసేస్తున్నాను కాబట్టి నేను చాలా స్లోగా చేస్తే దీన్ని కరెక్ట్ గా చేయగలనన్న ఒపీనియన్ ఉంటుంది. స్పీక్స్ స్లోలీ యాజ్ ఇఫ్ at a loss for the words, has prolonged thoughtfulness about the merest trifles. సో ఏదైనా చిన్న తప్పు జరిగిపోయినా దాని గురించి ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువసేపు ఆలోచించటం అనేది చేస్తూ ఉంటాడు. హ్యాస్ ఫిక్స్డ్ ఐడియాస్ యాజ్ ఇఫ్ ద బాడీ వర్ బ్రిటిల్ అండ్ వుడ్ ఈజీలీ బ్రేక్ వెన్ వాకింగ్, యాజ్ ఇఫ్ లెగ్స్ వర్ మేడ్ అప్ ఆఫ్ ద వుడ్, యాజ్ ఇఫ్ ఏ లైవ్ యానిమల్ వర్ ఇన్ ద అబ్డామిన్, యాజ్ ఇఫ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ సుపీరియర్ పవర్, అన్ఈజీ స్లీప్ విత్ డ్రీమ్స్. ఏమంటున్నాడు ఇక్కడ, తన డెలికసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్లీజ్ అలాగ అనొద్దండి, నేను హర్ట్ అవుతాను, నేను చాలా మనసు నాది, నేను తట్టుకోలేను దాన్ని. ఈ మాటలన్నీ పేషెంట్స్ చెప్తూ ఉంటారు. ఇది చాలా సెన్సిటివ్ సార్, ఈజీగా ఎడ్ చేస్తూ ఉంటాను. దట్ మీన్స్ డెల్యూజన్. ఈ రూబ్రిక్ పెట్టమంటే పెట్టలేదు మీరంతా. డెల్యూజన్, హీఈస్ బ్రిటిల్. ఎవరు పెడతారు ఇవాళ? డెలికేట్ అని, బ్రిటిల్ అని రూబ్రిక్ ఉంటుంది. ఎవరు? హలో, నేను పెడతా సార్. ఏంటమ్మా మిగతా అమ్మాయిలకి నోరు రాదా? రోజు ఒకే అమ్మాయి పెట్టాలా? ఏ సుమా, నువ్వు పెట్టలేవా? సార్ నాతో బుక్స్ లేవు సార్, అందుకనే పెట్టట్లేదు. పీడిఎఫ్ పెట్టారు కదా, సింథసిస్ పీడిఎఫ్ పెట్టాడు కదా, వెతకండి. ఆన్లైన్ లో దొరికితే వెతకండి.
Yes, క్యాప్స్ sir. లో రిపటరీస్ ఉంటాయి కదా. మనసుంటే మార్గం ఉంటది కానీ నా బుక్స్ లేవు, నాకు అది లేదు ఇది లేదు అని అంటే ఎట్లా? పెట్టాను సార్. ఇంత స్లగ్గిష్ గా ఉంటే కోపం వస్తుంది నాకు. మీరు ఒక స్టేజ్ లో ఉన్నారని మీకు టీచింగ్ చెప్పడమే, మిమ్మల్ని ఒకటి నుంచి నేర్పించడం కాదు నా పని. అర్థమైందా? అర్థం చేసుకోగలరు అనేది మీకంతా 1, 2, 3 ఆళ్ళు నేర్పించుకుంటూ ఉండలేం కదా. యాజ్ ఇఫ్ ఎ లైవ్ యానిమల్ వర్ ఇన్ ద అబ్డామిన్, ప్రొలాంగ్డ్ థాట్ఫుల్నెస్ అబౌట్ ద మీరెస్ట్ ట్రిపుల్స్. ఇది చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించడం అనే ఒక రూబ్రిక్ ఉంటుంది. యాంగ్జైటీ అబౌట్ ట్రిపుల్స్ ఉంటుంది. థింకింగ్ దగ్గర ఒకటి ఉంటుంది. థాట్ఫుల్నెస్ అనేది ఒకటి ఉంటుంది రూబ్రిక్, థాట్ఫుల్నెస్ అని అనేది. సో ఈ ట్రిపుల్స్ అనే ఒక రూబ్రిక్ తోటి ఏవైతే మనకి రూబ్రిక్స్ ఉన్నాయో అదంతా ఒకసారి చూడండి. ట్రిపుల్స్ చిన్న చిన్న విషయాల మీద ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. ట్రిపుల్ అని అంటే ఇన్ జనరల్ గా అంత ఇంపార్టెన్స్ ఇవ్వగలిగిన విషయాలు కాదు అవి. విషయాలే కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వెంటనే మన అలర్ట్, మన కాన్సన్ట్రేషన్ అంతా చేయవలసిన విషయాలు ఏమి అయ్యి ఉండవు అవి. అట్లాంటి అన్ఇంపార్టెంట్ విషయాల మీద ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఎందుకు ఆలోచిస్తూ ఉంటే వాడు ఫిక్స్డ్ ఐడియా ఉంటుంది దాని మీద. అలాగనే నేను సెన్సిటివ్ అని ఫీల్ అవుతూ బ్రిటిల్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది పెట్టండి. లెగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ వుడ్, అది కూడా ఉంటుంది. డెల్యూజన్ లో ఉంటుంది, బాడీ మేడప్ ఆఫ్ వుడ్ అని, అది పెట్టండి. యానిమల్ అనేది కూడా ఉంటుంది ఇన్ ద అబ్డామిన్. క్రోకస్ సెటేవా అనేది ఇచ్చారు. యాజ్ ఇఫ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎ సుపీరియర్ పవర్, uneasy sleep with dreams. As if under the influence of superior power అని అంటే ఏంటి? నా మీద ఏదో ఒక పవర్ ఉంది, అది నన్ను నడిపిస్తూ ఉంది, అది నన్ను ఇలాగ అయ్యేటట్లు చేసింది. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. యూజువల్ గా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. పైన ఒక దెయ్యం ఉంది, దెయ్యం లాంటి ఒక శక్తి ఉంది, క్షుద్ర శక్తి, అది నన్ను ఇలా చేసింది. అయితే పైన ఉన్నవాడు నాకంటే బలవంతుడు, వాడు చేయబట్టి నేను ఇలా తయారయ్యా, ఇలాగ నమ్మటం మొదలు పెడతాడు. అనీజీ స్లీప్ విత్ డ్రీమ్స్, విపరీతమైన డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. స్లీప్ విత్ డ్రీమ్స్ ఆర్ డ్రీమీ స్లీప్ అనే రూబ్రిక్ ఉంటుంది, అది పెట్టండి. ఆఫ్ ఫాలింగ్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ డెడ్ పీపుల్ ఎక్సెట్రా. డ్రీమ్స్ లో ఫాలింగ్ ఫ్రమ్ హైట్ అనేది ఒక రూబ్రిక్ ఉంటుంది. అలాగనే డ్రీమ్స్ ఆఫ్ డెడ్ పీపుల్ అనే ఒక రూబ్రిక్ ఉంటుంది, అది కూడా పెట్టండి. కెంట్ డిస్క్రైబ్స్ ద టిపికల్ తుజా పేషెంట్ sickly looking with waxy face that looks as if smeared over the grease. ఎంత సిక్ గా ఉంటాడు అని అంటే మీకు ఈ తుజా పేషెంట్ బాగా క్రానిక్ గా ఆల్మోస్ట్ ఆర్గాన్ ఫెయిల్యూర్ సిచ్యుయేషన్స్ ఉండే, ఈ లివర్ ఫెయిల్యూర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ పేషెంట్స్ ని సీరియస్ కేసెస్ లో ఉన్నప్పుడు చూడండి, వాళ్ళ ముఖం అంతా ఒక గ్రీజీగా మొదలై ఉంటుంది, గ్రీజీగా ఉంటుంది. అట్లాంటి కేసెస్ లోనే చూడగలం ఈ గ్రీజీ ఫేస్. ఒక రకంగా ఈ గ్రీజీ ఫేస్ ని జిడ్డు ముఖం అని అనొచ్చు మనం. తుజా జిడ్డు ముఖం. ది ఫేస్ దట్ లుక్స్ యాజ్ ఇఫ్ స్మేర్డ్ ఓవర్ ద గ్రీజ్. ద పెర్స్పిరేషన్ ఈజ్ పెక్యులియర్, స్వీటిష్, స్ట్రాంగ్, పంజెంట్. పంజెంట్ అంటే ఘాటుగా వస్తూ ఉంటుందని అర్థం. ఘాటైన వాసన, ఘాటైన వాసన. He says that arsenic is often the acute and Thuja the chronic remedy, as in asthma. Here cases in which arsenic would seem to be the remedy, but it only palliates. Thuja are natrum self that will take up the work and cure. And here they may do so by bringing back a primitive manifestation that has been suppressed. ఇది ఆల్రెడీ మనం చదువుకుందే, కెంట్ చదివేటప్పుడే చదువుకున్నాం. He describes the Thuja warts like excrescences, soft and pulpy and very sensitive, burn, itch and bleed easily when rubbed by the clothing. Cauliflower excrescences in vagina, on vertex, on cervix, uteri, about the anus and mucous membranes generally. Already idanతా కెంట్ లో మనం చదివేస్తున్నాం. Herpes everywhere with excessive neuralgic pains. So herpes జోస్టర్ అని అంటేనే
ఇది నెర్వ్ యొక్క డిసీజ్, నెర్వ్ కోర్స్. యూజువల్ గా డార్సల్ వర్టిబ్రా దగ్గర ఉండే నెర్వ్సే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ డార్సల్ వర్టిబ్రా అక్కడ నుంచి చెస్ట్ ముందు వరకు ఒక తాడు, ఒక దారపు పోగులాగా మనకి సిమ్టమ్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. తుజా లీడ్స్ ఆల్ మెడిసిన్స్ ఫర్ సిమ్టమ్స్ కమింగ్ ఫ్రమ్ సప్రెస్డ్ ఫిగ్వర్డ్స్. Thuja leads all medicines for symptoms coming from suppressed figwords. It is a preeminently strong medicine for cases where you have the history of snake bite, smallpox vaccination. అక్కడ ఈ స్నేక్ బైట్, స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ అంతా ఎందుకు చెప్పాడనంటే యానిమల్ ప్రోటీన్ పాయిజనింగ్ అనేది ఇంపార్టెంట్. బట్ టు డాక్టర్ జేమ్స్ క్రాంప్టన్ బర్నెట్ విత్ హిజ్ థియరీ ఆఫ్ వ్యాక్సినోసిస్ బిలాంగ్స్ the honor of having brought Thuja within the range of practical politics as regards our everyday needs. He used to say that Thuja was worth pounds, 2,200 pounds a year to him. అంటే ఈ వ్యాక్సినోసిస్ ఏదైతే యానిమల్ ప్రోటీన్స్ ని యూజ్ చేసి మనకు వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువగా వ్యాక్సినేషన్ చేసినప్పుడు వ్యాక్సినోసిస్ అనే ఒక కండిషన్ ఏర్పడుతుందో అది కూడా చదువుదాం మనం. వ్యాక్సినోసిస్ అని అంటే కొన్ని డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అక్కడ. వ్యాక్సిన్ మూలాన వ్యాక్సినోసిస్ అనే కండిషన్ ఏర్పడటం మూలాన, ఈ వ్యాక్సిన్స్ మూలాన మనకి సైకోటిక్ అనే కండిషన్ బాడీలో ఏర్పడుతూ ఉంటుంది. సైకోటిక్ ఫీచర్స్ వచ్చేస్తూ ఉంటాయి మనిషికి. సో ఈ వ్యాక్సినోసిస్ మూలాన ఏర్పడే కండిషన్స్ అన్నిటికీ బెస్ట్ మెడిసిన్ తుజా అని చెప్తూ ఉన్నాడు. క్లార్క్ ఆల్సో ఎక్నాలెడ్జెస్ ఇట్స్ వెరీ వైడ్. ఎవరు చెప్తూ ఉన్నారు ఈ మాట? బర్నెట్ చెప్తూ ఉన్నాడు. బర్నెట్ ఎక్కువగా క్లినికల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది బర్నెట్ది. బర్నెట్ బెస్ట్ ఆఫ్ బర్నెట్ అని ఒక బుక్ ఉంటుంది. వీలైనంత త్వరగా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ బర్నెట్ ఒకరోజు చదువుదాం. దాన్ని ఒక బుక్ అయిపోతుంది అంటే చదువుదాం. దాన్ని జిరాక్స్లు తీపించి ఒక బుక్ లాగా చేసుకోండి, లేకపోతే ఆన్లైన్లో దొరుకుతుంది, కొని పెట్టుకొని ఉండండి. బెస్ట్ ఆఫ్ బర్నెట్. ఓకే, చాలా ప్రాక్టికల్ వాల్యూ ఉండే బుక్, చదవాలి కూడా అది. క్లార్క్ ఆల్సో అక్నాలెడ్జెస్ ఇట్స్ వెరీ వైడ్ యూస్ఫుల్నెస్. పీపుల్ ఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్ అండ్ డ్రింక్ టీ. హీ యూజ్ ఇట్ టు సే అండ్ తుజా ఇస్ ద గ్రేట్ యాంటీడోట్ టు టీ అండ్ వ్యాక్సినేషన్. సో టీ తాగితే ఏమైపోతుంది అని అనేది పాయింట్. టీ తాగితే మనకి ఏమవుతుంది అని అనేది, టీ తాగితే ఇది రోజుకు 1 కప్పు టీ తాగేవాడి సంగతి కాదు. యూజువల్ గా టీని బాగా అబ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, విపరీతంగా టీ తాగేవాళ్ళు అని అనేది. సో దాంట్లో ఉండే ఆల్కలాయిడ్స్ నుంచి మన బాడీలో ఒక పిక్చర్ ఏర్పడుతుంది, లేదా హైగా స్టిమ్యులేట్ అయిపోతూ ఉంటుంది బాడీ. సో ఈ టీ ప్రోడక్ట్స్ నుంచి, ఆల్కలాయిడ్స్ నుంచి మనకి ఏర్పడే బాడీలో ఏర్పడే మార్పులు, యూజువల్ గా టీ ఎక్కువ తాగటం లేదా కాఫీ ఎక్కువ తాగటం కూడా ఎపిటైట్ కూడా సప్రెస్ అయిపోతుంది తెలుసా. 100 కాఫీ లేదా టీ ఒక రోజు తాగితే ఆ పేషెంట్ చచ్చిపోతాడు, ఆ మనిషి చచ్చిపోతాడు. 100 గ్లాసెస్ చాలు. అంతటి ఆల్కలాయిడ్ కంటెంట్ అక్యుములేట్ అయ్యి బాడీలో ఒక స్లీప్లెస్నెస్ స్టేట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ టీ తాగే వాళ్ళలోనూ, కాఫీ తాగే వాళ్ళలో. అందుకనే కాఫీకి సంబంధించిన రూబ్రిక్స్ లో మనం స్లీప్లెస్నెస్ అనేది చూస్తూ ఉంటాం. ఈ కాఫీకి సంబంధించి ఎక్కువ అలర్ట్నెస్, ఎక్కువ సెన్సిటివ్నెస్ కూడా చూస్తూ ఉంటాం. ఆ సిమ్టమ్స్ అన్ని కాఫీ తాగే వాళ్ళలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ టీ యాంటీడోట్ కి, వ్యాక్సినేషన్ కి మనం ఈ తుజాన్ అనేది వాడుకోవచ్చు అని అనేది చెప్తూ ఉన్నారు. బర్నెట్ in the preface to his brilliant and epoch-making title monograph, Vaccinosis and Homeoprophylaxis, writes, truth is not the truth, save only to the infinite. To the mind of the mortal man, truth is not necessarily truth, but only that which appears to be true. Hence, that which is glorious truth to one man is inglorious nonsense to another, and both individuals may be equally honest of purpose and of the like earnestness in their search after truth. The idea of using Thuja Occidentals has here recommended is not new, nor is it peculiar to the writer, though it is but very little known in this country.
and still less acted upon, and hence it is hoped that the publication of these pages may help to establish vaccinosis as form of a disease and Thuja as one of its chiefest remedies. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది అని అనేది ఒక సామెత ఉంది మనకి. మీరు ఎన్ని కబుర్లు అనేది చెప్పండి, నిజం అనేది ఒకటే ఉంటుంది. ఆ నిజం అనేది వ్యాక్సినోసిస్ కి తుజా అనేది బెస్ట్ రెమెడీస్ అని చెప్తూ ఉన్నాడు. ఇంక వేరే ఏ రెమెడీస్ కాదు, తుజా అనేది బెస్ట్ రెమెడీ, వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. తుజానే నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, బాంబే డాక్టర్. ఈ తుజాకి సంబంధించి ఈ వ్యాక్సినేషన్ హిస్టరీ కానివ్వండి, ఈ సోరిక్ సప్రెషన్స్ కానివ్వండి, దేనికైనా సరే ఫస్ట్ కేసు రావటంతో అటువంటి హిస్టరీ ఉందని చూచాయిగా లైట్ గా ఏదైనా అనుమానం వస్తే చాలు ముందు ఒక వారం రోజులు తుజా పడేస్తాడు. తుజా పడేసి ఫస్ట్ యాంటీడోట్ చేసేస్తాడు సైకోటిక్ ఫీచర్స్ అన్ని. బాడీ ఎక్కువ సిమ్టమ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం చేస్తూ ఉంటుంది. ఈ క్వాలిటీస్ తెలియవు, కన్కాంపిటెన్స్ తెలియవు, ఏమీ తెలియవు అనమాట. క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ తెలియకపోతే ఈ సైకోటిక్ ఫేజ్ అనేది బాడీని ఆక్యుపై చేసిందని అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే పేషెంట్ ఎక్కువగా సిమ్టమ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేడు అనమాట. సో దీనికి సైకోటిక్ స్టేజ్ అనేది కారణమై ఉంటుంది. ఈ సైకోటిక్ ఫేజ్ ఒంటి మీద రావటానికి అంతకు ముందు వాళ్ళు సైకోటిక్ ని స్టేట్ ని క్రియేట్ చేయగలిగేటట్లు లేదా సోరిక్ ఫేజ్ ని సప్రెస్ చేసేటట్టు ఏదో ఒకటి చేసి ఉంటారు. ఆ సైకోటిక్ ఫేజ్ ని మనం ట్రీట్ చేయాలి అని అంటే తుజాని ఫస్ట్ వెయ్యాలి అని ఆయన చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేసాడు ఇతను. ఎవరు? బర్నెట్. అలాగనే ఇప్పుడున్న నేను చెప్పిన బాంబే డాక్టర్ కూడా అదే పద్ధతిలో వెళ్తూ ఉంటాడు అనమాట. Burnett concedes that vaccination does protect to a very large extent from smallpox. He is no anti-vaccinator. His aim is to show that there exists a diseased state of the constitution which is endangered by the vaccinal virus, the so-called lymph, which he proposes to call vaccinosis or the vaccinal state, that there exists also a notable remedy for said vaccinosis, the Thuja Occidentals, that Thuja is a remedy for vaccines by reason of its homeopathicity thereto, that the law of similars also applies to the prevention of the disease. బర్నెట్ మనకి యూజువల్ గా హోమియోపతిస్ కి ఒకటి ఉంటుంది, వ్యాక్సిన్స్ తప్పు అని అనేది. కానీ ఇక్కడ బర్నెట్ ఏం చెప్తున్నాడంటే వ్యాక్సినేషన్ వేయించడానికి, వ్యాక్సినేషన్ నుంచి స్మాల్ పాక్స్ పోయింది అనే స్టేట్మెంట్ కి నేను వ్యతిరేకం కాదు. నేను దేనికి వ్యతిరేకం? వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత నువ్వు దేన్నైతే ప్రొటెక్ట్ చేయగలుగుతున్నావు, స్మాల్ పాక్స్ రాకుండానో లేదా చికెన్ పాక్స్ రాకుండానో ఏదో ఒకటి చేయగలుగుతున్నావు. వ్యాక్సినోసిస్ మూలాన వచ్చే ఎఫెక్ట్స్ కి ఎవరు బాధ్యులు? అది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కదా మనిషిని, దానికి ఎవరు బాధ్యులు అని చెప్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇది కూడా ఈ తుజా వ్యాక్సినేషన్ కి ఇవ్వాలి అని అంటాం, ఇది ఒక జనరల్ రూల్ కాదు. అంటే వ్యాక్సినేషన్ వేసుకోవటంతో వ్యాక్సిన్ వేసుకోవటంతో తుజా ఇచ్చేసేయాలి, తుజా తోటి అన్ని పోతాయని అంటాం కూడా తప్పే. ఇక్కడ కూడా దట్ ద లా ఆఫ్ సిమిలర్స్ ఆల్సో అప్లైడ్స్ టు ప్రివెంట్స్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్ డిసీజ్. ఓకే, అక్కడ కూడా తుజానే మళ్ళీ ఇండికేట్ కావాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ యాంటీడోట్ ఫర్ ద వ్యాక్సినేషన్ అనేది ఒక రూబ్రిక్ ఉంటుంది, ఆ రూబ్రిక్ కూడా పెట్టండి, వ్యాక్సిన్స్ దగ్గర ఉంటుంది అది. నెక్స్ట్, vaccinosis for Burnett does not mean the acute reaction to vaccination, the febrile state with the local phenomena at the point where the pus was inserted, not even a general varioid eruption following vaccination. సో వ్యాక్సినోసిస్ అని అంటే అక్యూట్ గా వ్యాక్సిన్ వేసిన తర్వాత, మీరు చిన్నప్పుడు చూసుంటారు, ఇక్కడ ఈ బీసీజీ వ్యాక్సినేషన్ వేసిన తర్వాత పైన ఒక కుదుపులాగా కడుతుంది. మరి మీరు చూసారో లేదో? అఫ్ కోర్స్ నేను వ్యాక్సినేషన్ వేయించుకోలేదు కాబట్టి నాకు తెలిసి, నా ఊహకి తెలిసి నేను వ్యాక్సినేషన్ వేయించుకోలేదు.
ఆ మచ్చ ఉండేది గ్యారంటీ లేదు. ఆ మచ్చ అనేది ఒక్కొక్కసారి పసుపు పట్టచ్చు, అక్కడ పసుపు పడుతుంది, ఒక్కొక్కసారి అక్యూట్ గా ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది కాదు వ్యాక్సినోసిస్ అని అంటే. వ్యాక్సినోసిస్ అని అనేది ఒక క్రానిక్ టర్మ్, అది క్రానిక్ డిసీజ్ కు సంబంధించిన టర్మ్, క్రానిక్ స్టేట్ కి సంబంధించింది. అక్యూట్ గా ఫార్మ్ అయ్యేది కాదు. అక్యూట్ గా వచ్చే ఫీవర్ కానీ ఇంకోటి కానీ 1-2 రోజులు ఉంటుంది, పోతుంది, ఉండదు. కానీ వ్యాక్సినోసిస్ తోటి చాలా కష్టమే. He says all this is included in his term vaccinosis, but not merely this, but also the profound and often long-lasting morbid constitutional state endangered by the vaccine virus. Lymph, of course, it is not, but the protective power of the vaccination is due to diseased state of the body. ఇక్కడ వ్యాక్సినేషన్ అంటే ఏం చెప్తూ ఉన్నాడు? హెల్దీగా ఉండే బాడీని ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు డిసీజ్ అనే దాన్ని ఒకటి ఇంప్లాంట్ చేస్తున్నావు బాడీలో అని అనేది, అంతే కదా. మనం ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? డిసీజ్డ్ బాడీ నుంచే తీసుకుంటాం వ్యాక్సిన్ తయారు చేయడానికి. దాన్ని మళ్ళీ హెల్దీగా ఉండే వాళ్ళలో he says all this is included in his term vaccinosis, but not merely this, but also the profound and often long-lasting morbid constitutional state endangered by the vaccine virus. Lymph, of course, it is not, but plus the protective power of vaccinosis is due to diseased state of the body. But one suffering from vaccinosis may not be ill in the ordinary sense. సో ఇక్కడ వ్యాక్సినోసిస్, బర్నెట్ చెప్పిన వ్యాక్సినోసిస్ గురించి ఎక్కువ ఇస్తున్నారు. బర్నెట్ ఏ మాట మాట్లాడాడు? బర్నెట్ అనేది వ్యాక్సినోసిస్ అని అంటే అక్యూట్ డిసీజ్ కాదు, ఇది క్రానిక్ స్టేట్ అనేది ఖచ్చితంగా మాట్లాడాడు. ఈ వన్ సఫరింగ్ ఫ్రమ్ వ్యాక్సినోసిస్ మే నాట్ బి ఇల్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, బట్ హీ మస్ట్ బి ఇన్ ద సబ్డ్యూడ్ మార్బిడ్ స్టేట్. హీ హ్యాస్ బీన్ బ్లైటెడ్ ఆర్ he is no vaccinate, and he says that some action did not take. He has noticed that not a few persons date their ill health from a so-called unsuccessful vaccination, and he claims that taking is the constitutional reaction whereby the organism frees itself more or less from the inserted virus, whereas if the person does not take and the virus has been absorbed, the taking becomes a chronic process. Paresis, neuralgia, cephalgia, pimples, acne. ఈ పేరా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా పుట్టిన 6 నెలల్లో లేదా పుట్టిన 1 సంవత్సరంలోపు ఎవరైనా ఫిట్స్ వస్తున్నాయి మా వాడికి, అయితే పెరాలసిస్ వచ్చేసింది సార్, ఎందుకు ఏంటి అంటే ఆ వ్యాక్సినేషన్ వేయించుకున్నాం సార్, 1 నెలకి పెరాలసిస్ వచ్చేసింది. న్యూరలాజికల్ డిజార్డర్స్, లేకపోతే మాల్ ఫార్మేషన్స్, అంటే బ్రెయిన్ సరిగా డెవలప్ అవ్వకపోవటం, చాలా కేసెస్ మీరు నమ్మరు. కానీ ఈ వ్యాక్సినేషన్ మొదలు పెట్టిన తర్వాత న్యూరలాజికల్ డిజార్డర్స్ 100 ఫోల్డ్స్ ఎక్కువైపోయింది. ఉత్తిన కోపం వస్తుంది, ఆడికి కోపం వచ్చేస్తూ ఉంటది, కొట్టేస్తూ ఉంటాడు, గోడకేసి కొట్టేసుకుంటూ ఉంటాడు తలని, లేకపోతే పేరెంట్స్ ది బట్టలు చించేస్తూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు, ఒక కత్తి తీసుకొని సోఫా కోసేస్తూ ఉంటాడు. అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్. ఇవి ఎందుకు వచ్చాయిరా అంటే వాళ్ళు వ్యాక్సినేషన్, విపరీతమైన వ్యాక్సినేషన్. అమెరికాలో ఆల్మోస్ట్ 200 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. మీరు అమెరికాలో చూస్తుంటారా, ఒకడు తుపాకీ ఎత్తుకుని టక్క కాల్చి పడేశాడు అని అంటూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఇంత వైలెన్స్? ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ఈ చిన్నప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకోవటం, ఆ వ్యాక్సినేషన్ అనేది
సబ్డ్యూడ్ గా లోపలే ఉండి ఒక డిసీజ్ ని క్రియేట్ చేయటం, ఒక న్యూరలాజికల్ అబ్నార్మాలిటీని క్రియేట్ చేయటం, ఇదంతా చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఎట్లాంటి డిసీజెస్ రావచ్చు? పెరాలసిస్ రావచ్చు వ్యాక్సినేషన్ నుంచి, న్యూరాలజియాస్ రావచ్చు అంటే విపరీతమైన ఫేషియల్ న్యూరాలజియా పెయిన్స్, అండ్ సెఫాలజియా తల మొత్తం నొప్పి రావచ్చు, పింపుల్స్ కూడా రావచ్చు. ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ ఈ వ్యాక్సినేషన్స్ నుంచి రావచ్చు. ఎప్పుడైనా కేసు తీసుకోవటానికి ముందు పిల్లలు ముఖ్యంగా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే మనం వ్యాక్సినోసిస్ అనే ఒక కాన్సెప్ట్ ని, ఒక టాపిక్ ని గుర్తుకు తెచ్చుకొని ఇది వ్యాక్సినేషన్ కి వ్యాక్సినోసిస్ కు సంబంధించిన సిమ్టమ్సా, ఇది వ్యాక్సినేషన్ తర్వాతనే వచ్చిందా అనేది చూసుకొని ఆ యాంటీ వ్యాక్సిన్ మెడిసిన్ అనేది వేయటం అనేది మంచిది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు, అది ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా పిల్లల కేసు తీసుకునేటప్పుడు వెరీ ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు కూడా అంటే ఒక 10-15 సంవత్సరాల బాబు వచ్చినా సరే ఇది ఎప్పటి నుంచి వచ్చింది అని అనేది, ఇది చిన్నప్పటి నుంచి ఉంది అని అన్నప్పుడు మన వ్యాక్సిన్ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. కానీ వ్యాక్సినోసిస్ అనే కండిషన్ ఒక ఫ్యూరియస్ గా ఉండదు. అంటే తన లక్షణాలని వైలెంట్ గా చూపించటం, వేగరస్ గా చూపించటం, ఒక ఫ్యూరియస్ గా చూపించటం, ఒక ర్యాష్ వచ్చి ఒక గాయమైపోయి రసిగారుతూ ఇట్లాంటి వైలెంట్ గా ఉండదు. లోపలే ఉండి ఏ ఫంక్షన్స్ చెయ్యాలో ఆ ఫంక్షన్స్ చేయనివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక మాట అన్నాడు చూసారా, he has been blighted or he is no vaccinate. బ్లైటెడ్ అని అంటే ఫర్టిలైజ్ కాని ఓమ్ని వీటిని బ్లైటెడ్ కిందకు చూస్తుంటాం. మెచ్యూర్ కాదు, అది ఫర్టిలైజ్ అవ్వదు. అది డిసీజ్ కూడా బయటికి అనేది వెళ్ళగక్కదు, అది వేరే రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. Whereas if the person does not take and the virus has been absorbed, the taking becomes a chronic process, paresis, neuralgia, cephalgia, pimples, acne. మనకి వ్యాక్సినేషన్ తీసుకున్నాడు, బాగా ఫీవర్ వచ్చేసి ఇక్కడ పెద్ద యాబ్సెస్ అయిపోయి యాబ్సెస్ కూడా కారిపోయిందని అనుకో, పెద్ద ఇబ్బంది లేదు. ఫీవర్ రావాలి, ఇక్కడ ఒక యాబ్సెస్ ఫార్మ్ అవ్వాలి, యాబ్సెస్ వేసిన దగ్గర పస్ కారిపోవాలి, బయటకు వచ్చేస్తే ఇబ్బందే లేదు. ఎప్పుడైతే బయటికి రాదో అటువంటి ఇక్కడ గడ్డ లాంటి ఒక బీసీజీ వ్యాక్సినేషన్ ఇస్తే ఒక స్కార్ ఫార్మేషన్ వస్తుంది, ఇట్లాంటి రియాక్షన్ చూపించదో ఆ కేసెస్ అన్ని వ్యాక్సినోసిస్ తోటి సఫర్ అవుతున్నట్టే లెక్క. మీరు మీ చేతిని చూసుకోవచ్చు, గడ్డ వచ్చిందా లేదా బీసీజీ వ్యాక్సినేషన్ తర్వాత అని. రాలేదు అని అంటే వ్యాక్సినేషన్ తోటి సఫర్ అవుతున్నట్టే. మీలో కనిపిస్తుంది ఏదో ఒక సిమ్టమ్ అయి ఉంటుంది, ఏదో ఒక సిమ్టమ్ దానికి రిలేటెడ్ గా డెవలప్ అయి ఉంటుంది అప్పటి నుంచి. బర్నెట్ లిటిల్ బుక్ ఈజ్ ఫుల్ ఆఫ్ వండర్ఫుల్ కేసెస్ దట్ బేర్ అవుట్ దిస్ థియరీ, అండ్ we who follow on have delightful experience